హలో అండి, అందరికీ నమస్కారం. ఐఎమ్ అనిత పత్తిపాటి. అందరూ బాగున్నారా అండి? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజైతే మీ అందరితో పాటు మరొక మార్నింగ్ బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. ఇప్పుడు చూస్తున్నారు కదా ఏంటి ఇలా ఉంది క్లైమేట్ అని చెప్పేసి. ఈ మధ్య దగ్గర 15 డేస్ నుంచి అండి, 15 డేస్ కంటే కొంచెం బెటర్ వర్షాలు పడ్డాయి ఎలక్షన్ ముందు. దాని తర్వాత నుంచి కూడా ఫుల్ ఎండలండి. ఇంకా ఈ 3-4 డేస్ నుంచి అయితే అసలు తట్టుకోలేకుండా ఉన్నామన్నమాట. సడన్గా నైట్ నుంచి కొంచెం వాతావరణం అయితే చల్లబడిందండి. అంటే మనకైతే వర్షం ఏం పడట్లేదు, కానీ లైట్గా చినుకులు పడుతున్నాయి. వాతావరణం చల్లబడింది, చుట్టుప్రక్కల వర్షాలు పడుతున్నట్టున్నాయి. సో ఆ ప్రభావం ఏంటంటే మాకు కూడా కొంచెం చల్లబడింది అనమాట. కాకపోతే ఇంట్లో మాత్రం అంటే వర్షం మంచిగా పడలేదు కదండి, ఆ ఇంట్లో వేడి మాత్రం అలాగే ఉంది. మంచిగా ఒక 2 డేస్ వర్షం పడింది అనుకోండి, ఎండల ప్రభావం కొంచెం తప్పించుకోవచ్చు. లాస్ట్ ఇయర్ కంటే ఇయర్ బెటరేలండి. బాగా ఎండలు ముదిరే టైంకి వర్షాలు స్టార్ట్ అయిపోయాయి. దానివల్ల నాకు కొంచెం బెటర్గానే అనిపించింది. ఒక లాస్ట్ మంత్లో పిల్లలకి హాలిడేస్ ఇచ్చే ముందు అప్పుడంతా కూడా చాలా ఇబ్బందిగా అనిపించింది అనమాట. చాలా ఎండలు తట్టుకోలేకపోయాము. అది కూడా ఈ హౌస్ ఇంకా కొత్త హౌస్ కదండి, చల్లగా ఉంటుంది అంటారు, కానీ మన హౌస్ ఎందుకో తెలీదు, చాలా హీట్ అండి. సో నెక్స్ట్ అయితే ఇంక ఇవన్నీ కూడా పప్పులు అవన్నీ ఎండ వచ్చినప్పుడు అంతా గమ్ముగా ఉండి ఈరోజు చెక్ చేసేసరికి ఇవి కొంచెం మెత్తగా ఉన్నట్లు అనిపించాయి. సరేలే కొంచెం గాలికి పెడదాము అని చెప్పేసి పెట్టాను. ఎండలో పెట్టునుంటే బాగుండేవి. ఇంకా పిల్లలకి స్కూల్ స్టార్ట్ అయిపోతుంది కదా, ఇంకా రోజు బాదం పప్పులు ఇవన్నీ కూడా రెడీ చేసుకోవాలి అని చెప్పేసి కొంచెం వాటిని ఎండలో పెడదామని చూసేసరికి ఈరోజు ఎండ లేకుండా పోయింది. ఇక్కడి నుంచి అయితే నా బ్లాగ్ కంటిన్యూ అవుతుందండి. నా బ్లాగ్స్ కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చేసి బ్లాగ్ చూడడం అయితే స్టార్ట్ చేసేసేయండి. ఇంక ఇంట్లో అయితే ఆల్మోస్ట్ అన్ని పనులు అయిపోయాయి. ఇంకా కొన్ని ఇవన్నీ కూడా విదిలించాను అనమాట. ఇంక ఇల్లంతా చిమ్మేసి తడిగుడ్డు పెట్టేసి దాని తర్వాత అయితే ఇంకా ఈ పిల్లోస్ ఇవన్నీ కూడా సర్దుకుంటూ ఉన్నాను. మన ఇంట్లో సెట్ అవ్వకుండా ఉండేది ఏంటి అంటే ఈ సోఫా సెట్. సో ఏదో అనుకొని, అంటే పెద్దవాళ్ళు అంటూ ఉంటారండి, ముందుగానే ఏది ఆలోచన చేయకూడదు అని చెప్పేసి. మేమేమనుకున్నామంటే అపార్ట్మెంట్ తీసుకుంటాం కదా, కార్నర్ సోఫా అంటే నాకు చాలా ఇష్టం. అపార్ట్మెంట్లో కార్నర్స్ ఉంటాయి కదండి, ఆ కార్నర్లో ఇలాగ కార్నర్ సోఫాస్ వేసుకుంటే చాలా ఇష్టం అనమాట. ఆ థాట్తో లాస్ట్ ఇయర్ సోఫా అంటే అపార్ట్మెంట్ చూసాం కదా మనం ఈ హౌస్ కొనుక్కోకముందు, ఆ ఉద్దేశంతో నేను ఇంకా సోఫా కూడా చేయించేసాము అనమాట. ముందు దానికి కూడా హెల్ప్ అవుతుంది అన్న వేలో చేసాము. బట్ చూసారు కదా ఎలా టర్న్ అవుతుందో లైఫ్ అనేది. సో అదనమాట. నెక్స్ట్ అయితే ఇంకా ఈ కప్స్ వచ్చేసి నేను గ్యాస్కి పైనే పెట్టుంటానండి, బాగా జిడ్డు పట్టేసాయి అనమాట. సో ఇంకా నేనైతే వాటిని తీసేసి క్లీన్ చేస్తూ ఉన్నాను. ఇవేమి వాడేదేం లేదు, జస్ట్ డెకరేటివ్ పర్పస్ కిచెన్లో అలా పెట్టుంటాను. చాలా బాగుంటాయి అక్కడ చూడడానికి. చాలామంది కూడా అడిగారు లింక్స్ అవి. చిన్నగా స్టాండ్ లాగా పెట్టి, అంటే ఎక్కువగా ఏం పెట్టలేదండి కిచెన్లో. ఇంతకు ముందు ఎక్కువగా ఈ డెకరేషన్ ఐటమ్స్ మీద వీటి మీద ఉండేది. బట్ ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఎంత ఖాళీగా పెడితే ఇల్లు అంత బాగుంటుంది అని చెప్పేసి అనుకుంటూ ఇంకా ఏమైతే ఎక్కువ పెట్టట్లేదు. ఇంక ఇవన్నీ కంప్లీట్ అయిపోయాయి. షింక్ కూడా ఒకసారి వాష్ చేసేసాను. దాని తర్వాత అయితే కాఫీ అండి, సురేష్ గారు కాఫీ కల్పిస్తున్నారు అనమాట నాకు ఈ పని చేసేలోపు. ఈరోజు అయితే చాలా ఎక్కువ పని ఉందన్నమాట. సో అవన్నీ అంటే ఈరోజు కొంచెం షూట్ చేసుకోవాల్సిన పనులు ఉన్నాయి. సో దానికోసం అని చెప్పేసి పొద్దున్నే పని అంతా అయిపోయింది. ఇంకా టిఫిన్ తినేసి టిఫిన్లో వచ్చేసి చపాతీ అలాగే ఎగ్ పొరుట్లాగా చేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. ఆల్రెడీ చపాతీ పిండి అయితే కలిపి పెట్టేశానండి. ఇంకా కాఫీ తాగేసి కొంచెంసేపు అట్లా రిలాక్స్ అయ్యి టిఫిన్ రెడీ చేసుకోవాలి. దీని తర్వాత అయితే బ్లాగ్ కంటిన్యూ అవుతుంది. ఇప్పుడైతే నేను మీ అందరితో పాటు కొన్ని ప్రోడక్ట్స్ షేర్ చేస్తాను. ఇవన్నీ కూడా బ్యూటీకి సంబంధించినవండి. రెగ్యులర్ అంటే మంత్ లో నాకు కావాల్సినవన్నీ కూడా నేను అమెజాన్ లో పర్చేస్ చేసుకుంటూ ఉంటాను. బయటకు వెళ్ళడం కంటే కూడా అమెజాన్ లో మనకి ఆఫర్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి సేల్ లో అలా తీసేసుకుంటూ ఉంటాను. అండ్ ప్రజెంట్ కూడా మనకి అమెజాన్ లో వార్డ్రోబ్ రిఫ్రెష్ సేల్ అయితే నడుస్తుందండి. ఇందులో వచ్చేసి మనకి 50 to 80% వరకు కూడా డిస్కౌంట్ ఉంటుందన్నమాట. 1500+ వరకు కూడా టాప్ బ్రాండ్స్ అయితే ఉన్నాయి. 3 lakh+ వరకు కూడా స్టైల్స్ ఉన్నాయి. ఈ ఆఫర్ వచ్చేసి మనకి May 31 నుంచి June 5th వరకు అండి. ప్రజెంట్ కూడా లైవ్ లో ఉంది. సో మీకు ఎవరికైనా కావాలి అంటే హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను తీసుకున్నవన్నీ కూడా 1 by 1 మీకు చూపిస్తాను. మీకు కూడా హెల్ప్ఫుల్ అయింది అనుకోండి, డిస్క్రిప్షన్ బాక్స్ లో డీటెయిల్స్ ఇస్తాను కాబట్టి ఆ లింక్స్ క్లిక్ చేసేసి మీరు కూడా ట్రై చేయొచ్చు. సేల్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా డిస్క్రిప్షన్ లో ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, June 5th వరకు మాత్రమే ఈ వార్డ్రోబ్ రిఫ్రెష్ సేల్ అయితే లైవ్ లో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా పార్టిసిపేట్ చేయండి. డిస్కౌంట్స్ లో అయితే మీరు కొనుక్కోవచ్చు అనమాట. సో నేను వేసుకున్న టాప్ కూడా అమెజాన్ లోదే అండి. దీని లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను కాబట్టి ఒకసారి క్లిక్ చేసి చూడండి, మీకు నచ్చితే ట్రై చేయొచ్చు. ఫస్ట్ అయితే నేను వ్రింకిల్ క్రీమ్ అయితే తీసుకున్నానండి. ఎందుకో నేను కొంచెం ట్రై చేయాలనిపించింది, కొంచెం మీద వ్రింకిల్స్ అవి రాకుండా ఉండడానికి హెల్ప్ అవుతుంది అని చెప్పేసి. మెయిన్లీ హిమాలయ ప్రొడక్ట్స్ అయితే చాలా బాగున్నాయండి. రీసెంట్ గా చాలా కొత్త కొత్త ప్రొడక్ట్స్ అయితే లాంచ్ చేశారు. లాస్ట్ టైం ఒకటి తీసుకున్నాను.
ట్యాన్ రిమూవ్ చేసుకోవడానికి చాలా బాగుంది, మన స్కిన్ కి కూడా బాగా పనిచేస్తుంది. సో అందుకని చెప్పేసి వ్రింకిల్ క్రీమ్ కూడా తీసుకున్నాను అనమాట, యాంటీ వ్రింకిల్ క్రీమ్. చాలా బాగుందండి, ఇంకా నేను యూజ్ చేయలేదు. సో ఇదేంటంటే మనకి వ్రింకిల్స్ ని రెడ్యూస్ చేస్తుంది, ఎయిర్ స్పాట్స్ ఉంటాయి కదా అలాంటి వాటన్నిటిని కూడా కవర్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది. సో అందుకని చెప్పి తీసుకున్నాను అనమాట. మీకు కావాలంటే డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అండ్ ప్రైస్ కూడా చాలా రీజనబుల్ గా పెట్టారండి. అందులో మనకి ఇప్పుడు వార్డ్రోబ్ రిఫ్రెష్ సేల్ అయితే లెవెల్లో ఉంది కాబట్టి ఇంకా తక్కువలో అయితే మీరు కొనుక్కోవచ్చు అనమాట. ఇది ఒక ప్రోడక్ట్. అయితే డాట్ అండ్ కీ నుంచి లిప్ స్క్రబ్బర్ కూడా తీసుకున్నానండి, లిప్ స్క్రబ్ చేసుకోవడానికి. ఈ మధ్య ఎందుకో లిప్స్ బాగా ట్యాన్ అయిపోయి అస్సలు పట్టించుకోవట్లేదండి. డాట్ అండ్ కీలో ప్రొడక్ట్స్ చాలా నచ్చుతున్నాయి అనమాట. లాస్ట్ టైం లిప్ బామ్ అది తీసుకున్నాను, బాగా అనిపించింది. అందుకని డాట్ అండ్ కీలోనే నేనైతే ఇది తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి మనకి స్క్రబ్బర్ అండి, లిప్ స్క్రబ్ చేసుకోవడానికి బాగా హెల్ప్ అవుతుంది. మన లిప్స్ మీద ఉన్న ట్యాన్ అంటే బ్లాక్నెస్ వచ్చేసింది తెలియకుండానే, మీరు గమనించినట్లేదు ఇంత ముందుకి ఇప్పటికి. సో ట్యాన్ రిమూవ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. వీక్లీ వన్స్ అలా కనుక మనం చేసుకున్నట్లయితే మనకి నార్మల్ మన లిప్స్ ఎలా ఉన్నాయో అలాగా, లేదంటే కొంచెం బేబీ లిప్స్ లాగా కూడా ఉంటాయి అనమాట. ఉన్నది పోకుండా ఉంటుంది అని చెప్పడానికి నేను తీసుకున్నా. బ్లాక్ అయిపోయాయి, సో అందుకని చెప్పి తీసుకున్నాను అనమాట. మనం లిప్స్టిక్స్ అలాంటివి వాడడం వల్ల కూడా బ్లాక్నెస్ వస్తూ ఉంటుంది. సో ట్యాన్ రిమూవ్ చేసుకోవడానికి ఇది తీసుకున్నాను అనమాట. మీకు నచ్చితే డిస్క్రిప్షన్ బాక్స్ లో డీటెయిల్స్ ఇస్తాను, సో మీరు కూడా పర్చేస్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు లిప్ బామ్ కూడా అయిపోయిందండి, లిప్ బామ్ కూడా తీసుకున్నాను అనమాట. ఇది కూడా సేమ్ డాట్ అండ్ కీ నుంచే తీసుకున్నాను. స్ట్రాబెరీ ఫ్లేవర్ తీసుకున్నాను అనమాట. అండ్ లిప్ స్క్రబ్ చేసుకున్న తర్వాత మనం లిప్ బామ్ కూడా అప్లై చేసుకోవాలి. డైలీ కూడా మనం లిప్ బామ్ అప్లై చేసుకుంటూ ఉన్నట్లయితే కొంచెం టాన్ అది రిమూవ్ అవడానికి మన లిప్స్ అనేవి డ్రై అయిపోకుండా బాగుంటుంది అనమాట. సో ఈ 2 ప్రోడక్ట్స్, వీటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను. అండ్ అలాగే ఇంకొకటి వచ్చేసి లోరియల్ నుంచి హెయిర్ సీరం తీసుకున్నానండి. మనము స్కిన్ కి ఎలాగైతే కేర్ తీసుకుంటామో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో హెయిర్ కి కూడా కేర్ తీసుకోవాలండి. తెలియకుండానే మన హెయిర్ అనేది ఈ ఎండలకి ఇంకా డ్రై అయిపోతూ ఉంటుంది, దానివల్ల తెగిపోవడము ఇలా జరుగుతూ ఉంటుంది అనమాట, డామేజ్ అయిపోవడము. సో అందుకని చెప్పేసి హెడ్ బాత్ చేసిన తర్వాత అలానే ఉంచేయకుండా నెక్స్ట్ డే అంటే మనం వెంటనే ఆయిల్ ఏం పెట్టాం కదా, అంటే ఆయిల్ పెడితే ఓకే, ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ లో ఎవరు ఆయిల్ పెట్టుకోవట్లేదు, జిడ్డుగా ఉండిపోతుందని, లేదంటే వర్క్ ఉందని, ఫంక్షన్స్ ఉన్నాయని అలాగా. సో ఆయిల్ పెట్టుకోకపోయినా కానీ మనము ఈ షైనింగ్ గా ఉండడానికి అండ్ హెయిర్ సాఫ్ట్ గా ఉండడానికి సో మనమైతే ఇలాంటి సీరమ్స్ వాడాలి. అప్పుడే మన హెయిర్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది, షైనీగా ఉంటుంది. అండ్ స్మెల్ కూడా చాలా బాగుందండి, ఇందాకే యూజ్ చేశాను. సో ఇది కూడా తీసుకున్నాను లోరియల్ నుంచి. డిస్క్రిప్షన్ బాక్స్ లో లింక్స్ ఇస్తాను చూడండి. మరీ చిన్నగా వచ్చిందండి, నేను చూసుకోలేదు సైజ్ అనేది, ఆర్డర్ చేసేసాను. నెక్స్ట్ టైం ఇంకొంచెం పెద్దది తీసుకుంటా. మీకు ఏది నచ్చినా కానీ డిస్క్రిప్షన్ బాక్స్ లో డీటెయిల్స్ ఇస్తాను. అండ్ చెప్పాను కదా, అమెజాన్ లో మనకైతే ప్రజెంట్ వార్డ్రోబ్ రిఫ్రెష్ సేల్ అయితే లైవ్ లో ఉంది. ఇందులో వచ్చేసి మనకి 50 to 80% వరకు డిస్కౌంట్ ఉంటుంది. May 31st నుంచి June 5th వరకు కూడా ఈ ఆఫర్ ఉంటుంది. ఆఫర్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను. నేను ఇప్పుడు చూపించిన లింక్స్ అన్ని కూడా ఉంటాయి కాబట్టి మీ హ్యాపీగా మీకు నచ్చింది ట్రై చేయొచ్చు. సేల్ లో పార్టిసిపేట్ చేస్తే ఇంకా తక్కువ తీసుకోవచ్చు. చపాతీలోకి ఎగ్ పొరుడు కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది, మా ఇంట్లో ఎక్కువ తింటూ ఉంటారండి. సో ఇంక ఈ రోజు అయితే గుర్తొచ్చి చాలా రోజులు అయిపోయింది కదా చపాతీస్ తిని అని చెప్పేసి, ఇంకా చపాతీ ఏంటి ఈ మధ్య అంతా ఇడ్లీలు పెట్టుకుంటూ ఉన్నా, దోశకు కూడా వేయట్లేదు. దోశలు పిల్లలు ఉంటే రెగ్యులర్గా వేసి ఇంకా బోర్ కొట్టేసి పిల్లలు లేని కొన్ని రోజులైనా కానీ దోశలు తప్ప ఇంకేమన్నా తిందామని చెప్పి డిసైడ్ అయ్యామన్నమాట. ఇంకా పిల్లలు వచ్చారనుకోండి దోశలు తప్ప వాళ్ళు ఇంకేం అడగరు, ఇడ్లీ పెట్టినా కానీ 1 day అలా తింటారనమాట, అంతకు మించి తినరు. అందుకని చెప్పి ఈరోజైతే చపాతీతో పాటు ఎగ్ పొరుటు కూడా చేస్తున్నాను. ఎగ్ పొరుటు అంటే స్పెషల్గా ఏమి ఉండదండి, నార్మల్గా మనము చేసుకుంటాం కదా అంతే. ఆనియన్స్, ఉప్పు, కారం అన్నీ వేసేసుకొని, ఆయిల్ కూడా లేండి మళ్ళీ అంటారేమో, కొంచెం ఆనియన్స్ పొరుట్లో ఎక్కువ వేస్తానండి నేను, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. ఒక 5 eggs అయితే వేసేసి ఇంకా చేసేసుకోవడమే అనమాట. కొంచెం ఏమంటారు ముక్కలుగా చేసుకుంటాం కదా, అలా చేసుకొని ఇంకా చపాతీలో తింటే బాగుంటుంది. మా ఇంట్లో తింటారు చాలా వరకు కూడా. ఆలూ కర్రీ ఇలాంటి వాటికంటే కూడా ఇలా బాగుంటుంది అనమాట. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఈసారి పిల్లలు వచ్చిన తర్వాత కూడా ఒకసారి చేసి పెట్టాలి, వాళ్ళకి చాలా ఇష్టం అండి చపాతీ అలాగే ఎగ్ పొరుటు. ఇంకా పిల్లలు లేకుండా చాలా రోజులు అయిపోయింది, చూడాలి అనిపిస్తుంది. కాకపోతే పరిస్థితులు అసలు పిల్లల గురించి ఆలోచించడానికి కూడా టైం లేనంతగా ఉన్నాయన్నమాట నాకు. ఇంకా ఒక 2 daysలో అయితే పిల్లల దగ్గరికి వెళ్ళిపోతాను, రోజు చెప్తూనే ఉంటా. లాస్ట్ టైం వెళ్ళి మళ్ళీ రిటర్న్ రావడం ఇదంతా జరిగింది. సో ఇంకా అదనమాట సిచ్యువేషన్. ఇంకా వీలైనంత తొందరగా ఈ పనులన్నీ కంప్లీట్ చేసుకొని, కొన్ని మీకు చెప్పే ఉంటాయి, కొన్ని మీకు చెప్పుకోలేనివి ఉంటాయి. అర్థం చేసుకోకుండా కొంతమంది అంటారు పిల్లల్ని వదిలేశారు అలాగేలాగా. వదిలేయలేదండి, నా పిల్లల్ని నేను ఇయర్ మొత్తం చూసుకుంటాను. సో నా పిల్లల గురించి నాకు అండ్ నా వాళ్ళకు కూడా కావాలి కదా, వాళ్ళు కూడా పిల్లలు ఎప్పుడెప్పుడు వస్తారు, ఇయర్లో
అట్లీస్ట్ ఒక 1 మంత్ కానీ ఒక 10 రోజులైనా పిల్లలు ఉంటారని చెప్పేసి అనుకుంటారు కదా. అందుకని చెప్పేసి నేను ఎంత బాధ ఉన్నా కానీ సో నేనైతే ఇయర్ మొత్తం పిల్లల్ని ఇంకెక్కడికి పోనించుకోకుండా నేనే ఉంచుకోగలను. ఎప్పుడో సంవత్సరంలో ఒకసారి సంక్రాంతి హాలిడేస్కి, దసరా హాలిడేస్కి ఇలా పిల్లలకు కూడా కొంచెం రొటీన్గా కాకుండా వాళ్ళు కొంచెం ఎంజాయ్ చేయాలి కదా అండి. మన రోజుల్లో అయితే ఇంకా బాగుండేది. ఈ రోజుల్లో పిల్లలకి చాలా తక్కువైపోయాయి. సో ఉన్న వాటిని కూడా మనం ఎందుకు దూరం చేయాలి అని చెప్పేసి మనల్ని మనం కంట్రోల్ చేసుకోగలగాలి. మా సురేష్ గారు అంటూ ఉంటారనమాట, ఈ రోజుల్లో అందరినీ హాస్టల్స్లో వేసేస్తున్నారు, రేపు మనం కూడా మన పిల్లల్ని హాస్టల్లో వేయాలా, ఎలా ఉండగలను అంటే ఎవరి మీద ఎక్కువ డిపెండ్ అవ్వకూడదు, ఎవరి మీద ఎక్కువ ఏది పెట్టుకోకూడదు. పిల్లలు ఎప్పుడు మనతో ఉండరు, ఎప్పటికైనా కానీ వాళ్ళ పరిస్థితుల్లో జాబ్స్ అని అది ఇది అని ఏజ్ పెరిగే కొద్దీ కూడా వాళ్ళకి మనం ఫ్రీడమ్ ఇవ్వాలి అని చెప్పేసి అంటూ ఉంటారు. ఎక్కువ హోప్స్ పెట్టుకోకూడదు, వాళ్ళు లేకపోయినా మనం ఉండగలిగేలాగా మనం అంటే ఉండగలగాలి అని చెప్పేసి సురేష్ గారు చెప్తూ ఉంటారనమాట. ఒకసారి ఆలోచిస్తే నిజమే అనిపిస్తుంది. చాలా వరకు పిల్లల మీద చాలామంది పేరెంట్స్ ఎక్కువ పెట్టేసుకుంటారు అనమాట, వాళ్ళు కనిపించకపోతే ఉండలేము అనేంతగా. ఈవెన్ నేను అంతే ఉండేదానండి. కాకపోతే కష్టం ఎవరికైనా కానీ ఉండాలి, తప్పదు, అది మన సిచ్యువేషను. మీరేమంటారు అనేది కూడా నాకు కామెంట్స్లో చెప్పండి. అలాగని చెప్పేసి కొంతమంది అనుకుంటారు పిల్లల్ని వదిలేయాలని చెప్పి. వదిలేమని నేను అనట్లేదండి. మనం లేకపోయినా వాళ్ళు ఉండగలగాలి, వాళ్ళు లేకపోయినా మనం ఉండగలగాలి. అట్లీస్ట్ కొన్ని డేస్ అయినా కానీ ఒకరి మీద అంటే డిపెండెన్సీ అనేది కొంచెం ఏజ్ వచ్చే కొద్దీ కూడా పిల్లలకి అలవాటు చేయాలి. అది నా లైఫ్లో కొన్నిసార్లు కూడా ప్రూవ్ అయిందిలేండి. నేను పెళ్ళయ్యేంత వరకు కూడా చాలా అనమాట, ఎక్కడికి వెళ్ళేదాన్ని కాదు, అలా ఉండేదాన్ని. వన్స్ పెళ్ళయిన తర్వాత చాలా టఫ్ సిచ్యువేషన్స్ మనం ఫేస్ చేయాల్సి వస్తుంది. అందరి లైఫ్స్ ఒకలాగా ఉండవు కదండి. ఆడపిల్లకైనా మగపిల్లాడికైనా కానీ రేపు పెద్ద చదువులు చదవాలన్నా, జాబ్స్ చేయాలన్నా కానీ వాడు ఇల్లు దాటి బయట ప్రపంచాన్ని చూడాలి. అప్పుడే వాడిలో ఎంతో కొంత గ్రోత్ ఉంటుంది. సో అదనమాట నా ఒపీనియన్ అంటే నేను ఎక్కడికి పంపించనంటాను. మా సురేష్ గారు మాత్రం నాకు ఇట్లా సర్ది చెప్తూ ఉంటారు అనమాట, పిల్లలు లేరు అనుకుంటూ ఉంటాను కదా. అలాంటప్పుడు సురేష్ గారు కొంచెం నాకు సర్ది చెప్తూ ఉంటారు ఇలాంటి మాటల వల్ల. అప్పుడు నేను కూడా కొంచెం ఆలోచిస్తాను అనమాట. అండ్ ఇవి వచ్చేసి ఒక కస్టమర్ బ్లౌజెస్ అండి, రెడీ అయిపోయి చాలా రోజులు అయిపోయింది. ఇంకా వాళ్ళైతే ఈరోజు తీసుకెళ్తాము అని చెప్పేసి అన్నారు. నెల్లూరు వాళ్ళవి కాదు, నెల్లూరులో ఉన్న వాళ్ళవే, వాళ్ళు వేరే దగ్గర ఉన్నారనమాట. ఇంకా నేమ్స్ అవి ఎందుకు లేని చెప్పట్లేదు. సో ఇంకా వాళ్ళకైతే ఇచ్చి పంపించాలి. సో నెల్లూరులో ఉండే వాళ్ళు వేరే దగ్గర జాబ్ పర్పస్ అలా ఉన్నారనమాట. ఇంకా ఇవన్నీ కూడా ప్యాక్ చేసి ఎక్కడొక్కడ సర్ది పెట్టేస్తున్నాను అనమాట. ఒక 2 శారీస్ ఉన్నాయి. ఇవన్నీ కూడా రీమోడల్ శారీస్ అండి. అంటే మన శారీస్ ఉంటాయి కదా, కొత్త శారీస్కి బ్లౌజెస్ పాడైపోయి మనం యూజ్ చేయకుండా ఉంటాం కదా, అలాంటి శారీస్ అనమాట. కస్టమైజేషన్ చేయించుకున్నారు. సింపుల్ శారీస్, సింపుల్ వర్క్స్ చేయించుకున్నారు. ఇంక ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టేస్తున్నాం. మళ్ళీ అప్పటికప్పుడు అంటే హడావిడి అయిపోతుంది కదా అని చెప్పేసి మెజర్మెంట్ బ్లౌజ్, శారీస్, నేను వర్క్ వేసినవి అన్నీ కూడా పెట్టేస్తూ ఉన్నాను. సో ఇంక ఇవన్నీ అండి 1 by 1 వర్క్స్ అవి పెండింగ్ ఉండిపోవడము, ఇంకా వీడియోస్ ఇవన్నీ ఉండటము, నా హెల్త్ సరిగ్గా లేకపోవడం, వీటన్నింటి వల్ల పిల్లల దగ్గరికి వెళ్ళడానికి పోస్ట్పోన్ అవుతూ వస్తూ ఉంది. నాకు చాలా బాధ అనిపిస్తుంది. కాకపోతే ఒక ధైర్యం ఏంటి అంటే మన పిల్లలు ఒక సేఫ్ జోన్లో ఉన్నప్పుడు మనకి ధైర్యం ఉంటుంది కదా. పిల్లలు బాధపడుతున్నారు, పిల్లలు ఉండలేకపోతున్నారు అంటే అదొక వేరే. బట్ మన పిల్లలు సేఫ్గా ఉన్నారు, మనకంటే బెటర్గా చూసుకునే వాళ్ళు వాళ్ళ దగ్గర ఉన్నారు అనుకున్నప్పుడు మనకి ఆ బాధ అనేది, ఆ భయం అనేది ఉండదు. కొంచెం అలా అనమాట, గుర్తొచ్చినప్పుడు అంతా కూడా ఉంటూ ఉంటుంది. కానీ మనల్ని మనం కంట్రోల్, మన వర్క్స్లో వాటిల్లో పడిపోయి ఇంకా సాయంత్రానికి అట్లా ఫోన్ చేసుకొని మాట్లాడుకుంటూ అలా చేస్తున్నాము. అండ్ ఇప్పుడు ఒక ప్రయోగం అయితే చేయబోతున్నానండి. నేను చాలా ఇయర్స్ అయిపోయింది, దగ్గర ఒక 4 years అనుకుంటాండి. 4 years బ్యాక్ ఒకసారి ఈ రొయ్య పొట్టు కూర చేశానమాట, వేరే వాళ్ళు ఇస్తే. అండ్ అమ్మ చిన్నప్పుడు ఎప్పుడో ఒకసారి చేసినట్లు గుర్తు. మేము ఎక్కువ రొయ్యలు, చెప్పాను కదా, మీరు చూసినట్లయితే నాన్ వెజ్ ఎక్కువ తినమండి. ఇంకా మా సురేష్ గారికి కూడా అలవాటు లేదనమాట ఎండు చేపలు ఇలాంటివన్నీ తినడము అండ్ చేయడం కూడా నాకు అలవాటు లేదు. అమ్మ అయితే ప్రతి ఒక్కటి చేస్తారు మా సైడ్. అంటే ఇక్కడ అత్తయ్య వాళ్ళకి అంత ఎక్కువ చేసుకోరనమాట నాన్ వెజ్లో వెరైటీస్ కానీ ఇవన్నీ. ఎప్పుడో చికెనో మటనో లేదంటే ఫిష్, అంతే, అలాగా ఎప్పుడో ఉంటుందన్నమాట. సో అలాంటిది నేనేం చేశానంటే రీసెంట్గా షార్ట్స్ ఇవన్నీ వైరల్ అవుతున్నాయి కదండి, వాటిల్లో రొయ్యల కర్రీ అంటే ఎండు రొయ్యలు కోడిగుడ్డు కర్రీ చాలా బాగుంటుంది అని చెప్పేసి విన్నాను. అండ్ వాళ్ళు చేయడం కూడా చాలా టెంప్టింగ్గా చేశారండి. నాకు కూడా అప్పుడెప్పుడో తిన్నట్లు గుర్తు కదా, రొయ్యలు బాగుంటుంది అని చెప్పేసి మొన్న బయటికి వెళ్ళినప్పుడు అక్కడ కనిపించాయి.
తీసుకున్నానండి. ఒక పావు కేజీ తీసుకున్నాను అనమాట. పావు కేజీ వచ్చేసి 100 రూపీస్ చెప్పారు. తీసుకున్నాను. రొయ్య పొట్టు అంటే చాలా వెయిట్లెస్ ఉంటుంది కదా, చాలా వచ్చింది. ఇంకా దాన్ని చేద్దామని చెప్పేసి ఈరోజు అసలు మొన్న ఆ రోజు నేను తెచ్చిన నెక్స్ట్ డే అంటే ఫ్రైడే ఏమో తీసుకున్నానండి. ఇంకా నెక్స్ట్ సాటర్డే వచ్చింది. ఇంకా సాటర్డే కుక్ చేయకూడదు కదా అని చెప్పేసి అలా ఉండిపోయి ఇంకా సండే అంటే ఏం చేయలేదు. ఇంకా మంగళవారం రోజు పెట్టుకున్నాను అనమాట. మంగళవారం అంటే తింటాం కదా అని చెప్పి మంగళవారం పెట్టుకున్నాను. ఇంకా ఎప్పుడెప్పుడు చేద్దామా అని చెప్పేసి అనుకుంటూ స్టార్ట్ చేశాను అనమాట. సో నా స్టైల్లో నేను చేస్తాను. ఇంకా తర్వాత అయితే ఫస్ట్ రొయ్యల్ని కొంచెం లైట్గా ఫ్రై చేసేసుకొని వాటర్లో అయితే నానబెట్టుకున్నానండి. ఇక్కడ ఏమైందంటే అసలు ఈ రొయ్య పొట్టుల్లో ఎంత ఇసుక ఉందంటే అండి, నేను లాస్ట్ టైం చేసినప్పుడు అసలు నాకు ఇసుక కనిపించలేదు. వంకాయ అలాగేదో చేశాను, బాగుండింది. బట్ ఈ రొయ్యల్లో అయితే చాలా ఎక్కువ ఉందండి ఇసుక. దగ్గర 5 times 6 times అయితే నేను కడిగాను, అయినా కానీ ఇసుక వస్తూనే ఉంది. చూసారు కదా ఎంత ఉందో. సో అలాగా చాలా ఇసుక అయితే ఉండిందనమాట. సో ఎలా చేయాలి ఈ కర్రీ నాకు అర్థం కాలేదు. 5-6 times కడిగినా కానీ అది పోలేదు. ఇంకేం చేస్తాను అప్పటికి, ఇంకా సరేలే పోయి ఉంటుందని చెప్పేసి చాలా టైమ్స్ కడిగాను కదా అని చెప్పి వంట అయితే చేసేసాను. బాగానే వచ్చింది, కానీ లైట్గా ఎక్కడో కొంచెం ఆ ఇసుక తగిలినట్లు అనిపించింది. కర్రీ కూడా మాకు ఆ ఫ్లేవర్ కొంచెం రొయ్యలంటే ఒక డిఫరెంట్ ఫ్లేవర్ ఉంటుంది కదండి, ఆ ఫ్లేవర్ సురేష్ గారికి నచ్చలేదన్నమాట. ఈవెన్ నాకు కూడా ఇంకా కొంచెం లైట్గా ఇసుక తగులుతూ ఉండడము అలాగే అసలు నచ్చలేదన్నమాట. ఇంకా కర్రీ ఇంకా ఒక్క పూట అలా తిన్నాము. ఇంకా ఎగ్స్ కూడా ఏంటంటే మనం చేసేది కొన్నిసార్లు అయితే ఎక్కువ చేస్తూ ఉంటాం అనమాట. భలే ఉంటుంది కదా. ఇంకా మార్నింగ్ అంటే ఆఫ్టర్నూన్ ఈవినింగ్ కూడా తినేద్దాము అని చెప్పేసి ప్రిపేర్గా మొత్తం ఎక్కువ చేసేసాను. ఒక 6 eggs ఏమో వేసాను, 6 ఎన్నో వేసానండి. 6 eggs వేసేసి చేశాను అనమాట. కాకపోతే ఆఫ్టర్నూన్ ఇంకా పడగలేక, అంటే మరీ అంత వరస్ట్గా అయితే ఏం లేదులేండి, లైట్గా ఇసుక తగులుతుంటే మనకి ఎలా అంటే ఫీల్ వస్తుందో అలాగా. అందులో కూడా రొయ్యల ఫ్లేవర్ అనేది మాకు అలవాటు లేదు కదా, దానివల్ల అంత నచ్చలేదు. ఇంకా అందుకని చెప్పి పక్కన పెట్టేసామన్నమాట. అలా చేశాను. చూసారు కదా రొయ్యల కర్రీ ఇలాగా. మీలో ఎంతమందికి ఇది తెలుసు, ఇలా కాకుండా ఇంకెలా చేయొచ్చు అని చెప్పేసి చెప్పండి. లేదంటే ఈ రొయ్యల్లో ఏమన్నా మిస్టేక్ ఉందా, నేను లాస్ట్ టైం చేసినప్పుడు నాకు అలా ఫీల్ ఎప్పుడు రాలేదు, కానీ ఈసారి ఎందుకో అండి ఇసుక ఎక్కువ వచ్చేసింది. ఇది 6 eggs అయితే తీసుకున్నాను, ఉడికిచ్చేసి ఇంకా వాటికైతే నీట్గా ఇట్లా అంటే ఆ పులుసు కూడా లోపలికి వెళ్తే టేస్ట్ బాగుంటుంది కదా అని చెప్పేసి అన్నింటికి ఇట్లా ఘాట్లు పెట్టేసి ఇంకా వేసాను అనమాట. చాలా బాగుండిందండి. కూర అయితే తీసేయక్కర్లేదు, కానీ కొంచెం లైట్గా ఇసుక ఆ ఫ్లేవర్ మాకు అలవాటు లేదు కాబట్టి నచ్చలేదు. కూర అయితే బాగానే ఉంది. ఇంకొంచెం పెద్దవైతే ఏమన్నా బాగుండేయో ఏమో నాకు తెలియదు. రొయ్య పొట్టు అంటారు కదా, అదనమాట. అది తెచ్చుకున్నాను. ఇంకా మిగిలిందైతే నాకు ఇట్లా రావట్లేదండి అని చెప్పేసి మన ఇంటికి పని చేయడానికి వస్తారు కదా, వాళ్ళకైతే ఇచ్చేసాను అనమాట. నాకు నచ్చట్లేదు, కొంచెం ఇలా మీరు చేసుకొని, అంటే వాళ్ళకైతే అలవాటు ఉంటుంది కదండి, మనకు అనుభవం లేకనో ఏమో తెలియదు, కానీ మనకైతే నచ్చలేదు. అండ్ చూడడానికి అయితే భలే ఉంది కదండి, ఇలాగే టెంప్టింగ్గా ఉండిందనమాట ఆ వీడియో చూసినప్పుడు. ఇంకా అప్పటి నుంచి ఇలాంటి ఫుడ్ వీడియోస్ చూసి మనకు అలవాటు లేని వాటిని వండకూడదు అని చెప్పేసి డిసైడ్ అయ్యాను అనమాట. మీరు కూడా ఇలాంటి రెసిపీస్ ట్రై చేసి ఫెయిల్ అయినవి ఉన్నాయా? నాదేం ఫెయిల్ అవ్వలేదు, కానీ అది మనకు నచ్చలేదు అంతే, అంతకుమించి ఇంకేం లేదు. చూడండి ఎంత బాగుందో. ఇంకా అలా అనమాట. ఇంకా సురేష్ గారు కూడా నార్మల్గా ఈ ఉప్పు చేపలు కానీ ఇలాంటివి ఎక్కువ తినరు. నాన్ వెజ్ నార్మల్గా అస్సలు తినరు అనమాట. ఇలాంటివంటే అసలు అలవాటే లేదు ఆయనకి, అంటే ఇప్పుడు వండింది తినింది కూడా లేదనమాట. ఇంకా సరే నువ్వు చేస్తున్నావు కదా, నేను తింటానులే అని చెప్పి ఆయన ఒప్పించి, నువ్వు తింటానంటేనే నేను రొయ్యలు తీసుకుంటాను అని చెప్పేసి అన్నాను. అంటే రొయ్య పొట్టు ఇంక నేను తింటానులే కానీ అనేసరికి తీసుకొని వచ్చామన్నమాట. కానీ ఏది అడిగినా కానీ అది నువ్వు తినవు, నువ్వు చెయ్యవు అని అనరండి. నా నోటితో రావాలే కానీ వెంటనే తీసిచ్చేస్తారనమాట. అది కూడా కొంచెం తీసుకోమంటే ఏం కాదు తింటాను అంటున్నావు కదా, తీసుకో, నీకు అలవాటు ఉంది కదా అని చెప్పేసి అన్నారు. కాకపోతే అలా అయిందనమాట. తిన్నాము. ఇంకా ఆ టైంకి అయితే ఎగ్స్ అయితే వేస్ట్ చేయలేదులేండి, నైట్కి ఎగ్స్ వరకు తినేసాము. ఇంకా తర్వాత వచ్చేసి రెడీ అయిపోయి ఈవినింగ్ అనమాట ఇది షూట్ చేయడం స్టార్ట్ చేశాను. ఎల్లో కలర్ భలే ఉంది కదండి, అదేమంటారు కదా, హల్దీ అవుట్ఫిట్ లాగా ఉంది, చాలా బాగుంది. వీటి లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇందాక ఇచ్చాను కదా బ్యూటీ ప్రోడక్ట్స్ అండ్ ఇవి. అండ్ ఇక్కడ ఏమంటే బ్యాక్ కెమెరాలో మనకి వీడియోస్ చాలా క్లారిటీగా వస్తాయండి అని చెప్పేసి బ్యాక్ కెమెరా పెట్టుకొని సెట్ చేసుకొని వీడియో షూట్ చేయడం స్టార్ట్ చేశాను. తీరా సగం అరిచి దూరం పెట్టుకుంటాం కదా కెమెరా, అరిచి అన్నీ చేసేలోపు స్టోరేజ్ అయిపోయి మొబైల్ ఆఫ్ అయిపోయింది. ఇంకా నాకుండే ఆ హీట్కి చాలా ఎక్కువ అనిపించింది అనమాట. మార్నింగ్ అట్లా చినుకులు పడ్డా కానీ మళ్ళీ ఎండ స్టార్ట్ అయిపోయింది. ఇంకా మామూలుగా లేదనమాట నా పరిస్థితి, ఇంకా ఓపిక లేదు ఒంట్లో.
కానీ తప్పదు కదండి, అంతా కూడా వీడియో షూట్ చేసేసి దాని తర్వాత అయితే రిలాక్స్ అయ్యాను. ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోతే నేను హ్యాపీగా ఊరికి వెళ్ళొచ్చు అని చెప్పేసి ఇవన్నీ కంప్లీట్ చేసుకున్నా. ఇంతకుముందు ఊరికి వెళ్ళాలంటే సిగ్నల్స్ లేవు, వీడియోస్ అప్లోడ్ చేయలేను అనేది ఒకటి. ఇప్పుడు ఏంటంటే దాంతోపాటు ఇంకొకటి ఎక్స్ట్రా అయిందనమాట. వర్క్స్ రావడము, ఆ వర్క్స్ టైంకి ఇవ్వడము, ఆర్డర్స్ తీసుకోవడము, ఏదో ఒకటి మధ్యలో వచ్చి అర్జెంట్ అనడము. అలాగే ఈసారి అయితే 2 అనమాట ఇబ్బంది పెట్టేసాయి. అమ్మ వాళ్ళైతే ఎప్పుడు వస్తావు అని చెప్పేసి ఎదురు చూస్తున్నారు. వెళ్ళేంత వరకు త్వరగా వెళ్ళిపోతాను. సో ఇదండి వాళ్ళ బ్లాగ్ అయితే. హోప్ ఈ బ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మరొక మంచి వీడియోతో అయితే మళ్ళీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.